ఇంట్లో అందరూ విక్కీ, పద్మావతి పెళ్లి రోజునైతే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇంతలో విక్కీ వాళ్ళ బాబాయ్ అయితే, రే విక్కీ, రాజు కావ్య వస్తారన్నావు కదరా, ఏదిరా ఇంకా రాలేదని చెప్పి అడుగుతూ ఉంటాడు. దానికి విక్రమాదిత్య అయితే, రాజు అంటే టైమింగ్ అంటే రాజు, వచ్చేస్తారు నాన్న అని చెప్పి బాబాయ్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో డప్పులతో హడావిడి చేసుకొని రాజు కావ్య వాళ్ళిద్దరూ కూడా అక్కడికి దిగుతారు. అది చూసి ఇంట్లో వాళ్ళంతా అదిగోండి వచ్చేసారు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ అలా స్టెప్పులు వేసుకుంటూ వస్తూ ఉండడం చూసి పద్మావతి, విక్రమాదిత్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అక్క అని చెప్పి ఇద్దరు అయితే వాళ్ళ దగ్గరకు వెళ్తారు. ఇక హ్యాపీ యానివర్సరీ బ్రో అని చెప్పి రాజు అయితే విక్రమాదిత్యతో అంటాడు. కావ్య కూడా హ్యాపీ యానివర్సరీ అక్క అని చెప్పి అంటుంది. థ్యాంక్ యూ అమ్మీ అని చెప్పి పద్మావతి కావ్యని హగ్ చేసుకొని ఇద్దరూ కూడా వాళ్ళిద్దరితో కలిసి స్టెప్పులు వేస్తూ డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఇక అదంతా చూసి ఇంట్లో వాళ్ళంతా చాలా సరదాగా ఉంటారు. ఇక విక్రమాదిత్య, పద్మావతి వాళ్ళిద్దరు పెళ్లి రోజుని రాజు అలాగే కావ్య వాళ్ళిద్దరూ కూడా అలా సరదాగా జరుపుతూ ఉంటారు. ఇంతలో కావ్య అయితే, మరెందుకు ఆలస్యం, పదండి చింపేద్దాం చిందేద్దాం, పదండి ఎక్కడెందుకు, పదండి పార్టీకి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని ఇంట్లో వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.